శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అపార కరుణాసితం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ఈరోజు త్యాగరాజ కీర్తనలో చాలా గొప్పదైన కీర్తన ఒకటి ముందర పాడి అంటే పల్లవి అది అన్ని చరణం అవన్నీ ఉన్నాయి చెప్తాను. అది తర్వాత కొంచెం పాట పాడతా, తర్వాత వేరేగా వయలిన్ వాయిస్తాను. అదే తెర తీయగరాదా, ఇది గౌళిపంతు రాగంలో ఉంది. పల్లవి ఏమిటి అంటే తెర తీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను తెర తీయగరాదా పల్లవి. అనుపల్లవి ఏంటి? పరమపురుష ధర్మాది మోక్షముల పాలద్రోలుచున్నది నాలోని తెర తీయగరాదా, అది అనుపల్లవి. చరణం ఏమిటి? నాకు మా నాన్నగారు పాడుతున్నప్పుడు జ్ఞాపకం ఉన్నది ఒకటే, ఇది వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది వేగమే నీ మతం అనుసరించి త్యాగరాజునొత మదమత్సరమును తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమును. ఇది ఇక్కడ అంటే అర్థాలు ఏమిటంటే, తిరుపతి వెంకటరమణ, ఓ తిరుపతి వెంకటరమణ తెర తీయగరాదా, అడ్డుగానున్న తెర తీయవచ్చును కదా నాలోని, అంటే నాలో ఉన్న మత్సరం అంటే ఈర్ష్య అసూయ వంటి గుణాలు. పరమపురుష, ఓ పురుషోత్తమ, ధర్మాది మోక్షము దానము మోక్ష మార్గాలు ధర్మం లాంటిది పాలదోలుతూ ఉన్నది, నా నుంచి దొరవ చేసేస్తోంది. మత్స్యము చేప ఆకలికొని ఆకలితో నుండి గాలం చే మగ్గనమై రీతిన గాలం తగులుకున్నట్లుగా ఆ చమైన దీప సన్నిధిని నిజమైన వెలుగులో జ్ఞానం మరుగుపడినట్టుగా ఆటంకములు కలిగి చేరుస్తున్నది. ఇలాగా చెప్పుకుంటూ ఈగ తగులు రీతి ఇవన్నీ కూడా ఏమిటంటే భావం. ఇవన్నీ కూడా అదేమిటంటే చిత్తాన్ని మనసును అంటే ఇదేమిటంటే హరిధ్యానం చేయవేళ చిత్తము హరిధ్యానం చేయ సమయమున చిత్తం మనసును ఆ అంత్యదిలోకి వాళ్ళకు దుర్మార్గం ఉండే వీధిలోనికి పోయినట్లుగా వెళ్ళిపోతోంది. వాగురమని తెలియక ఎండమావి అని తెలియక మృగగణములు లేడగింపులు వచ్చి తగులు రీతి వచ్చి తగులుకున్నట్లుగా వేగమే త్వరగా అయిపోతుంది మనసు స్వామి. చిత్తం అనమాట వేగమే త్వరగా నీ మతమును నీవు చెప్పిన ధర్మములను అనుసరించి ఆచరించి త్యాగరాజ నృత్యంపడిన వాడ రావా, వచ్చిన తెర తీయవా అన్నట్టుగా మాట్లాడతాను. మనసులోని మత్సలోని తెలిసిన మాట. దీనికి నాకు జ్ఞాపకం ఉన్న దూరం చెప్తాను. ఇది ఎలా అంటే స్టోరీ, ఈయన త్యాగరాజు గారు తండ్రి పేరు రామబ్రహ్మం గారు. ఈయన ఎన్నెన్నో కీర్తనలు చేసి మహానుభావుడు అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. అందరికీ ఈయన శ్రీరామభక్తుడు అయిపోయాడని చెప్పేసి. అయితే రామబ్రహ్మం గారి స్నేహితులు ఒక ఆయన తిరుపతిలో ఉండేవారట. అయితే తెలుసుకున్న తర్వాత ఒకసారి గౌరవించారట. నాయన, నువ్వు మంచి పేరు సంపాదించి నా ఫ్రెండ్ నా స్నేహితుడు కొడుకు, నువ్వు ఎప్పుడైనా కనుక వస్తే తిరుపతి వస్తే మా ఇంటికి వచ్చి నన్ను చూసి వెళ్ళవా బాబు, నేను పెద్దవాడిని, మీ నాన్నతో సమానం అని అన్నారు. ఆ కౌరవం ఇస్తే సరే వస్తామని చెప్పి అనుకుని తన శిష్య బృందంతో ఒకసారి బయలుదేరారట. ఆ రోజుల్లో ఇంకేం బస్సులు గిసులు ఏం లేవు కదా, అంత కాలినడకనే బాట బయలుదేరారు అందరూ. శిష్య బృందంతో బయలుదేరారు. అడవి మార్గమైనా ఏదైనా సరే ఇంక ఇటు రాముడే కదా ఆయనకి. సరే అంతా వచ్చారు. చక్కగా వచ్చి ఆ లోపల వాళ్ళు చెప్పారు, తిరుపతి అంటే అఖిలాంటి కూడా బ్రహ్మాండ నాయకుడు వెంకటరమణ వెలిచిన ప్రదేశం అంటే అక్కడ ఆదివరాహ నరసింహస్వామి అక్కడ ఉంది, అది చూసుకోవాలి దర్శనం. ఈయన మనకు కనపడతారు కూడా, అలా గొప్ప మహానుభావుడు అండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన మనకు శ్రీరామునితో ఈ రామ అదే కదా అని చెప్పని చెప్తే ఆయన లోపల కోరిక చూడాలి అనుకుంటూ తపన అందరికీ ఒక ఉత్సాహం ఉంటుంది కదా. ఆ దాంతో ఏమిటి శిష్య బృందంతో బయలుదేరి వచ్చేస్తుంటే ఆఖరికి వచ్చారు. ఆ పుష్కర్ అంటే కోనేరులో స్నానాలు చేశారు. చేసిన తర్వాత మన ఆదివరాస్వామి దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి, వెంకటరమణ చూసుకోవాలి, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయారట. వెళ్ళేటప్పటికి ఏమైంది చూద్దాం అనుకునేప్పటికి వాళ్ళు పరదా వేస్తారు కదా, ఆ టైం పరదా వేసేసారట. అయ్యో ఇక్కడ దాకా వచ్చాను, ఇప్పుడు తెరుస్తారు, ఇప్పుడు దాకా తెలియదు, ఇప్పుడు వేస్తారా వీరాత కొత్త తాళాలంటారు, తలుపులు తాళాలు వేస్తారు కొంతమంది అంటారు. కానీ ఇక్కడ ఆ పరదా వేసేస్తారు కనపడడానికి. తర్వాత కొంతసేపు తర్వాత తీస్తారు, అదనమాట. అయితే దీనికి అప్పుడు ఆ స్ఫురణకు వచ్చింది. ఓహో, అప్పుడు జ్ఞానోదయం అయింది. ఓహో అంటే నాలో ఈ అరిషడ్వర్గాలు ఉండిపోయాయి, మత్సర్యం అంతా ఉండిపోయింది అనమాట. అందుకోసం ఈ దూరంగా తీసుకోరా బాబు అని చెప్పిన స్వామివారు వెంకటరమణ ఆ వెంకటేశ్వర స్వామి పరదా వేయించాడు కదా అని చెప్పి అలా పాడుకుని వెంటనే అంటే ఆయనకి ఏంటి స్పాంటేనియస్ అంటే వెంటనే ఆసువుగా వచ్చేసింది ఈ కీర్తన. అప్పుడు ఎలా ఉంటుందంటే తెర తీయగరాదా, ఇది గౌడిపంత రాగం.
తెరతీయగరాదా లోని తెరతీయగరాదా నాలోని తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను తెరతీయగరాదా. పల్లవిది అంటే పల్లవి. పరమ పురుష ధర్మార్థమోక్షముల పరమ పురుష ధర్మార్థమోక్షముల పారద్రోలుతున్నది మన తెరతీయగర నాలోని తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను. అందరికీ శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గౌళిపంత్ రాగంలో తెరతీయగరాదా అన్న త్యాగరాజ కీర్తన వాల్మీకి వాయిద్దాం అనుకుంటున్నాను. త్యాగరాజస్వామి అంతా రాముడి మీదే పెట్టాడు కదా, రాముడి మీద అనుకుంటాం కదా, అమ్మవారి మీద చేశారు. ఇట్లా వెంకటేశ్వర స్వామి మీద కూడా ఆయన రచించిన రచనలో అరుదైన రచన ఇది ఒకటి. ఇప్పుడు వాయిద్దాం అనుకుంటున్నాను. ఇది గౌళిపంత్ రాగంలో ఉంది. ఇది మాయమాల కూడా జన్యం. దీన్ని ఏమిటంటే రాగం భక్తి, తర్వాత శాంతి, కరుణ వంటి రసాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఆయుతాళంలో ఉంది. మాయామాల బేసిక్గా మొత్తం వాయిస్తుంటారు కాబట్టి దాంట్లో ఆ రాగంలో ఉందన్నమాట అండి. అది ఇప్పుడు అది వాయిస్తాను. అంటే ఎప్పుడో ఇదివరకు దాకా వాయించేవాడిని అప్పుడప్పుడు. ఇప్పుడు ఏమి అంత ప్రాక్టీస్ చెప్తున్న మామూలుగా అస్తమాటలు అంటున్నమాటే కదా, కానీ అంత ప్రాక్టీస్ ఎంత జ్ఞాపకం ఉంటే అంత వాయిస్తాను.